ఏం అసలు చిన్నప్పటి నుండి హాస్టల్ ఉన్నాడు ఆయన. ఇప్పుడు కూడా హాస్టల్కి వచ్చిండు. హాస్టల్ ఒక సీసీ ఫుడ్ మీద అనుమానం ఉంది. సీసీ ఫుడ్ లేదు, అటు వరకు బాడీని కూడా ఉంచలే, తీసుకెళ్ళి ఆడ పెట్టేసింది. అసలు ఏమైంది ఏం లేదు, జరిగిపోయింది అయిపోయింది అని చెప్పింది అంతే సార్. ఎంక్వైరీ అంటే ఇట్లా సార్ వాళ్ళు వచ్చినా ఇదని చెప్తుండ్రు. మా తెలియదు వచ్చినారు మరి ఎట్లా జరిగింది. ఒక పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ కూడా అక్కడనే ఉన్నాడట, వట్టనపేట అక్కడ ఎవరున్నారు ఆడ ఉన్నాడు. అది వచ్చినాడు, ఇప్పుడు వచ్చినాడు సార్ పిలిపించినట్టు ఆడ ఉన్నాడు. ఎట్లా అన్నాడు చెప్పండి. అసలు మనకు నమ్మి పంపినాం, మరి మనకు ఏంటి సొల్యూషన్? ఆయనంతా ఆయన చనిపోయినామంటే కానీ అసలు సొల్యూషన్ ఏంటి తెలియాలి కదా సార్. తీసుకున్నాను నా కొడుకు ఇక్కడ రేగొండ మండలము గోర్కొత్తపల్లి నుంచి పంపించింది. మా ఊళ్ళో కూడా ఇంక్వైరీ చేసి అడుకోండి. మా అబ్బాయి భూపాలపల్లి హాస్టల్లో కూడా చదివినాడు 5th క్లాస్ నుంచి. ఇంటర్ కూడా నా కొడుకు 4వ తారీఖు ఇంటికి. ఈ స్కూల్ యాజమాన్యం మీద అనుమానం ఉన్నది. ఒకటి మాకు ఇక్కడ అసలు ఏదో నమ్మి పంపినాం కానీ ఇక్కడ చూసుకోవడానికి కూడా అసలు ఏమి కెమెరాలు కూడా లేవు. మరి అసలు ఏది ఏదైనా పలు యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఆత్మహత్య అంటే మనం చెప్పలేం, మేము కూడా చూడలేదు. ఏంటంటే ఇక్కడ నమ్మి పంపినాం, అన్ని అందరూ చర్చతో తీసుకుంటారనే ఉద్దేశంతోనే మన ఏ బాబా అని కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎట్లా నమ్మాలన్నా కొడుకును గురేసుకున్నానంటే ఎట్లా నమ్మాల పెట్టి గురేసుకున్నానంటే ఎట్లా నమ్మాలన్నా చిన్న పిల్లగాడ ఏమన్నా టవల్తో గురేసుకుంటే ఎట్లా చనిపోతాడు నా కొడుకు. నాలుగే బయటికి రావాలి కదా, కొంచెం కాసు పడాలి కదా. నాకు అందరి గురించి పుత్ర సోషం పెట్టి నాకు